హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్యారెడ్డి ఆఫీషియల్. చూడండి, ఈరోజు మా ఊరు వచ్చేసానమాట. నేను నిన్న నాగల చవితి ఉంది కదా, అందుకోసం అని అయితే వచ్చామన్నమాట. సో ఈరోజు అయితే నిన్న నాగల చవితి అయిపోయింది. ఈరోజు మా అక్క కొత్తిమీర పచ్చడి చేస్తూ ఉంటే నేనైతే అక్కకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. సో చూడండి, ఆనియన్స్ అన్నీ నీట్గా ఫ్రై చేసి పెట్టింది, అలాగే కొత్తిమీర కూడా నీట్గా ఫ్రై చేసుకునింది అనమాట. ఇందులో మెయిన్ అంటే ఆనియన్స్, కొత్తిమీర వేసేసి తర్వాత వచ్చేసి రెండు టమోటాలు, చింతపండు, ఉప్పు, తర్వాత జీలకర్ర వేసేసి నీట్గా ఫ్రై చేసేసి అందులోనే ఒట్టిమిరపకాయలు కూడా బాగా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత నీట్గా ఒక మిక్సీ జార్లో వేసేసి బాగా మిక్సీ పట్టేయాలి. మామూలుగా అయితే ఊళ్ళో రోల్లో ఇది చేస్తారనమాట, మెత్తగా రోల్లో నూరుతారు. కాకపోతే నేనైతే మిక్సీ జార్లో వేసేద్దామని మా అక్క అనింది. సో అందుకని మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. మిక్సీ జార్లో వేసేసిన తర్వాత తిరుగుబాతకని కరివేపాకు, జీలకర్ర, సాసులు, ఒట్టిమిరపకాయలు వేసేసి తిరుగుబాత అయితే పెట్టేసినామన్నమాట. పెట్టేసిన తర్వాత అది మిక్సీ పట్టేసిన దాన్ని అయితే నీట్గా దీనిలో వేసేసి కాస్త వాటర్ వేసేసి ఫ్రై చేయాలన్నమాట. అంటే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇది ఒక బాక్స్లో స్టోర్ చేసి పెడితే ఒక 15 days వరకు కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది బాగా ఫ్రై అయ్యి ఉంటుంది. ఇది డ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ఉంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మెయిన్ అంటే నోరు చెడిపోయినప్పుడు తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. తర్వాత ఊరగాయ అంటారు కదా, అలా కూడా బాగుంటుంది అనమాట తినడానికి నంచుకొని. ఫైనలీ దీనిలోకి ఉప్పు వేసేసి నీట్గా మా అక్క అయితే వేసేసాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో మా అక్క కొద్దిగా వాటర్ వేసేసి బాగా నీట్గా కలిపేస్తుందన్నమాట. చూడండి, ఫైనలీ ఇలా ఉంది. ఈ కలర్ అయితే వస్తుంది. ఆయిల్ అంతా పైనకి వచ్చేసి ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.